హాయ్ హలో నేను మీ వాసి ఆచార్య వెల్కమ్ టు ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్. చాలా మందికి ఇయర్ ప్రాబ్లం ఉండొచ్చు, నోస్ ప్రాబ్లం ఉండొచ్చు, థ్రోట్ ప్రాబ్లం ఉండొచ్చు. ఏసీకి వెళితే చాలు నోస్ బ్లాక్ అయిపోతుంది. లేదంటే ఎక్కువ సౌండ్స్ విన్నా సరే ఇయర్లో ప్రాబ్లం రావచ్చు. అదే పనిగా సౌండ్స్ రిపీట్ అవుతూ వస్తూ ఉంటాయి, ఏ ప్రాబ్లం లేకపోయినా సరే. చాలా మందికి వాయిస్ చేంజ్ అవుతూ ఉంటుంది, లేదా ఫీమేల్ వాయిస్ ఉంటే అది మెయిల్ వాయిస్గా చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి రకరకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో రైట్ నౌ ఈ ప్రాబ్లమ్స్ మీద మనతో డిస్కస్ చేయడానికి ఈ రోజు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఉన్నారు. హి ఈస్ ద ఈఎన్టీ స్పెషలిస్ట్, 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో సార్ ని వెల్కమ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ ని వెతుకుతాం. డాక్టర్ గారు, చాలా మందికి పాట పాడేటప్పుడు వాయిస్ చాలా స్వీట్ గా వస్తుంది, కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం వీక్ గా అనిపిస్తుంది. సో దీనికి ప్రాబ్లం వోకల్ కార్డ్ ప్రాబ్లం అంటారా, లేకపోతే వాయిస్ మాడ్యులేషన్ ప్యాటర్న్ డిఫరెన్స్ అంటారా? యూజువల్గా అంటే ఒక్కోసారి మనకి వాయిస్ బాగా వస్తుంది, ఒక్కోసారి వాయిస్ తేడా వస్తుంది, లేదా వీక్గా అనిపిస్తుంది, బ్రీతీ వాయిస్ వస్తుందంటే ఎక్కువ మందిలో వోకల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అతి తక్కువ మందిలోనే అది మనం ఫోనేటరీ ప్యాటర్న్, ఆ మాట్లాడే విధానం అనేది ఇష్యూ వస్తుంది అనమాట. బట్ ఎక్కువ మందిలో వోకల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సాధారణంగా ఉండే వోకల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఎవరికైతే పాటలు పాడుతుంటారో, ఎక్కువ మాట్లాడుతూ ఉంటారో, వోకల్ కార్డ్ మీద గ్రోత్ రావటం, దాన్ని నాడ్యూల్స్, పాలిప్స్ అంటారు అనమాట. అలానే ఓవర్ యూజ్ వల్ల ఆ వోకల్ కార్డ్ తిన్ను కావటం, దాన్ని సల్కస్ వోకాలిస్ అంటాం అనమాట. అలానే ఎట్రోపిక్ వోకాలిస్ అంటాం అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు ఏంటంటే, వాళ్ళకి కొంతసేపు వాయిస్ బాగుంటది, కొంతసేపు వాయిస్ వీక్ అయినట్టు ఉంటది. ఎస్పెషల్లీ ఎప్పుడన్నా వీళ్ళు టెన్షన్ పడుతున్నారు అనుకోండి, వాయిస్ వీక్ గా అనిపిస్తుంది. అలానే హ్యాపీగా ఉన్నారు అనుకోండి, వాయిస్ కొంచెం నార్మల్ గా ఉన్నట్టు ఉంటది అనమాట. సో ఈ వేరియేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. అలానే కొంతమందిలో టెన్షన్ ఉన్నా కూడా స్పాస్మోడిక్ డిస్ఫోనియాస్ అంటాం. వాళ్ళల్లో కూడా ఎక్కువ టెన్షన్ తోటి మాట్లాడుతున్నా, ఎక్కువ యాంగ్జైటీతో మాట్లాడుతున్నా వాయిస్ వీక్ అయ్యే అవకాశం ఉంటది, వాయిస్ ఆగిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇలాంటి వాళ్ళు యూజువల్ గా ఏంటంటే, ఈ ప్రాబ్లం ఉన్న పేషెంట్ లో డయాగ్నోస్టిక్ లెరింగోస్కోపీ, అలాగే డయాగ్నోస్టిక్ స్ట్రోబోస్కోపీ ద్వారా ఆ వోకల్ కార్డ్ స్టేటస్ తెలుసుకుంటాం. ఆ వోకల్ కార్డ్ మ్యూకోజా నార్మల్ గా ఉందా, లేదా అబ్నార్మల్ గా ఉందా, మ్యూకోజల్ వేవ్స్ ఎట్టున్నాయనేది తెలుసుకుంటాం అనమాట. యూజువల్ గా మనకి వీడియో ఎండోస్కోపీ, లెరింగోస్కోపీ అండ్ స్ట్రోబోస్కోపీలో మనకి చాలా వాటికి ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది అనమాట. సో దాన్ని బట్టి నాడ్యూల్ ఉంటే నాడ్యూల్ తీసేయటం, పాలిప్ ఉంటే పాలిప్ తీసేయటం, సల్కస్ వోకాలిస్ ఉంటే దానికి ఆ రీసర్ఫేసింగ్ ఆర్ రీగ్రోత్ మెజర్స్ ఉంటాయి, అవన్నీ చిన్న సర్జరీ ద్వారా చేయటం చేస్తుంటాం అనమాట. యూజువల్ గా వీళ్ళకి ఇది చేసి వాళ్ళకి గనక వాయిస్ ని కాన్షియస్ గా మాట్లాడమని మన స్పీచ్ పెథాలజిస్ట్ తో ఒకసారి చూపిస్తే యూజువల్ గా వాళ్ళకి వాయిస్ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది అనమాట. ఎవరికైతే స్పాస్మోడిక్ డిస్ఫోనియాస్ ఉంటాయో వాళ్ళకు కూడా యూజువల్ గా వాయిస్ థెరపీ ద్వారా మనం నయం చేయొచ్చు. అతి కొద్ది మందిలో ఎవరికైతే నయం కాదు, వాళ్ళకి బోటాక్స్ ఇంజెక్షన్స్ ఇస్తుంటారు. కొంతమందికి బోటాక్స్ ఇంజెక్షన్ మళ్ళీ మళ్ళీ ఇవ్వాల్సి వస్తే వోకల్ కార్డ్ రిలాక్సేషన్ థైరోప్లాస్టీస్ ఉన్నాయన్నమాట, అవి ఇస్తాం అనమాట. యూజువల్ గా మనం ఆ స్పీచ్ థెరపీతో గానీ, మెడిసిన్స్ తో గానీ, చిన్న సర్జరీతో గానీ స్పాస్మోడిక్ డిస్ఫోనియాని నయం చేయొచ్చు. కొంతమందికి ఏంటంటే వోకల్ కార్డ్స్ అబ్సల్యూట్ గా నార్మల్ ఉంటాయి, వాళ్ళు యూజ్ చేసే ఆ వోకల్ ప్రాసెస్ ని గనక మనం చేంజ్ చేసినట్లయితే, స్పీచ్ పెథాలజిస్ట్, స్పీచ్ థెరపీ తోటి వాళ్ళ స్పీచ్ ని బాగా అసెస్ చేసి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళు గనక ఆ ట్రీట్మెంట్ ని గనక ఖచ్చితంగా పేషెంట్ ఫాలో అయినట్లయితే యూజువల్ గా వాళ్ళకి వాయిస్ ప్రాబ్లమ్స్ అనేవి నార్మల్ అవుతాయి అన్నమాట. కొంతమందిలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నా, లేదా యాంగ్జైటీ ప్రాబ్లం ఉన్నా, డీహైడ్రేషన్ వాళ్ళు కొంచెం నీళ్లు ఎక్కువ తీసుకోరు అనమాట. నీళ్లు తీసుకోకుండా మనం ఎక్కువసేపు మాట్లాడినా కూడా మనకి థ్రోట్ మజిల్స్ గానీ, వోకల్ కార్డ్స్ గానీ డ్రై అయిపోయి వీక్ అయినట్టు ఉంటాయి అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ లో కూడా మనకు వాయిస్ వీక్ అవుతుంటది. సో మన ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఆ ప్రాబ్లం కి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే యూజువల్ గా మనం ఎండోస్కోపీ విధానం ద్వారా మోస్ట్లీ మనకు తెలిసిపోతుంది మనం ఏమన్నా సర్జరీ చేయాలా, ఏమన్నా మెడిసిన్స్ ఇవ్వాలా, స్పీచ్ థెరపీ ఇవ్వాలనేది. సో వాయిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కనుక మనం ఎండోస్కోపీ చేసి అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే వాళ్ళకు వాయిస్ నార్మల్ గా అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఎండోస్కోపీస్ వచ్చిన తర్వాత, స్ట్రోబోస్కోపీస్ వచ్చిన తర్వాత కొత్త కొత్త ట్రీట్మెంట్ విధానాలు
సినిమాలు వచ్చినాయి ఇవాళ. ఈవెన్ దో మనం అసలు కొంతమందిలో సెక్సువల్ వాయిస్ అంటే ఎవరికన్నా ఫిమేల్ కి మేల్ వాయిస్ ఉన్నా, మేల్ కి ఫిమేల్ వాయిస్ ఉన్నా కూడా వాటిని మనం ఆల్టర్ చేసి మేల్ కి మేల్ వాయిస్, ఫిమేల్ కి ఫిమేల్ వాయిస్ వచ్చేటట్టు కూడా చేయొచ్చు. ఈవెన్ ఇప్పుడు చూసినట్లయితే వెస్ట్రన్ కంట్రీస్ లో ట్రాన్స్జెండర్ వాయిస్ ఎక్కువైపోతుంది. ఎస్పెషల్లీ కొంతమంది అబ్బాయిలు దే వాంట్ టు బికమ్ అమ్మాయిలు అవుదామని అమ్మాయిల వాయిస్ ని తెచ్చుకోవటానికి దే ఆర్ గెటింగ్ సర్జరీస్ అన్నమాట. దాన్ని గ్లాటోప్లాస్టీ అని, మజిల్ రిడక్షన్ ప్రొసీజర్ ఇవి చేసి మనం వాయిస్ క్వాలిటీని ఈజీగా మార్చొచ్చు అనమాట. ఓకే. సో ఈ విధంగా ఏంటంటే మనకి వాయిస్ ప్రాబ్లం ఉన్నోళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. వాయిస్ ప్రాబ్లం ఉన్నోళ్ళు కనుక హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ కి వస్తే అక్కడ ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి డాక్టర్లు ఉన్నాము, ఇక్కడ టెక్నాలజీ ఉంది, స్పీచ్ పెథాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళకి అవసరం ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి వాయిస్ నార్మల్ గా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.